రాష్ట్రంలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ప్రభుత్వం కుంటి సాకులు చెప్తోందని అన్నారు బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ కోర్టు పేరుతో కేంద్రంపైనే నెట్టేసి విమర్శలు చేస్తోందన్నారు. రైతు భరోసా సరిగ్గా అందించడం లేదని విమర్శించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ కేసుపైన ఎన్నికలకి ముందు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు యొక్క అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్జీ, అదేవిధంగా స్టేట్ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్జీ, మిగతా అనేక మంది పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరి ఒక దీంతో జిల్లా అధ్యక్షులు, దీంట్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పూర్తి సంసిద్ధులుగా ఉండాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని రకాలుగా సమాయత్తం కావడం జరుగుతున్నది. ఈరోజు జరిగిన సమావేశం కేవలం ప్రాథమిక సమావేశం మాత్రమే. రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల కమిటీతో పాటుగా పార్లమెంట్ వైజ్గా, జిల్లా వైజ్గా, అసెంబ్లీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వరకు పూర్తి స్థాయిలో దానికి ఇన్ఛార్జెస్ను, అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళని సమాయత్తం చేయడం గురించి తయారు చేసి త్వరలో మరొక మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో. ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తాం. రైతులకు ఇచ్చినవి కానీ, మహిళలకు ఇచ్చినవి కానీ, యువకులకు ఇచ్చినవి కానీ, వృద్ధులకు ఇచ్చినవి కానీ, దళితులకు ఇచ్చినవి కానీ, ఎస్టీలకు ఇచ్చినవి కానీ, ఏ వర్గాన్ని కూడా ఇంతవరకు వాళ్ళు చెప్పిన యొక్క పనిని ఇంతవరకు పూర్తి చేయలేదు. రుణమాఫీ పూర్తి చేయలేదు. రైతు భరోసా అన్ని సీజన్స్ ఇవ్వనేయలేదు, అందరికి ఇవ్వడమే లేదు. 15,000 నుంచి 12,000కు వచ్చింది. 12,000 నుంచి అవి ఎంతమందికి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా మొత్తం అబద్ధాల మూట, అవినీతి మయమైపోయింది, అవకతవకల మయమైపోయింది. ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పారు, కాళేశ్వరం గురించి చెప్పారు, ఏమైపోయిందా? విద్యుత్ కొనుగోలు గురించి చెప్పారు, ఏమైపోయింది? రేసింగ్, ఇది ఆ కార్ల రేసింగ్ దాని విషయం చెప్పారు, ఈ రేసు గురించి ఏమైపోయింది? ఎక్కడన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ములాఖత్ అయిపోయిందా అనే ఒక అనుమానం కూడా ప్రజలకు కలుగుతున్నది. అంతర్గతంగా ఏం జరుగుతున్నదో తెలుస్తలేదు. రాగం బారెడు, పని మూరెడు కూడా ఉండదు. ఇటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో చాలా స్పష్టంగా ముందుకెళ్లాలనే ఒక నిర్ణయంతో ఉంది.